కురువ కులం పని చేయదు. అప్పటికే 5 ఏళ్ల నుంచి దెబ్బతిన్నారు. ఎవరైతే నీతిగా నిజాయితీగా సక్రమంగా కురువ కులానికి సేవ చేస్తారో, వాళ్ళకి కురువ కులం మీద నిజమైన అభిమానం ఉంటుందో వాళ్ళని ఎన్నుకోండి, వాళ్ళని చట్టసభలకు పంపించండి, వాళ్ళని నాయకులను చేయండి. అంతేగాని ఎవరిని పడితే వాళ్ళే మీరు కురువ కులం ముసుగుతో వచ్చి కురువ కులం ఓట్లు దండుకోవడానికి, కురువ కులాన్ని వాడుకొని రాజకీయంగా వాళ్ళు ఎదగడానికి, డబ్బు సంపాదించడానికి అనంతపురం జిల్లాని ఒక వేదిక చేసుకున్నారు. వాళ్ళకి తగిన బుద్ధి చెప్పి పంపించండి. ఇటువైపు రాకూడదు. డబ్బు మూటలు తీసుకొని వచ్చి వేరే క్యాస్ట్ని అడ్డం పెట్టుకుని కురువ కులస్తుల్ని ముందు పెట్టి వాళ్ళు రాజకీయం చేయాలని చూస్తున్నారు. ఇది చాలా చాలా బాధ విషయం. ఇవన్నీ కురువ కులస్తులు, జిల్లాలో ఉండే కురువ కులస్తులు గమనించి ఎవరైనా సరే, ఏ పార్టీలో అయినా సరే, మన కురువ కులస్తులు నిజమైన కురువ కులస్తులు నిలబడితే వాళ్ళకి సహకరించండి. మీకు నచ్చిన వాళ్ళకి ఓట్లేసుకోండి. మీకు ఎవరు సేవ చేస్తారనిపిస్తుందో వాళ్ళకి ఓటేయండి. మంచి వాళ్ళని ఎన్నుకోండి. నిజమైన కురువ వాళ్ళని ఎన్నుకోండి. కురుబ కులం ముసుగులో వచ్చే వాళ్ళని ఎన్నుకోవద్దండి. వాళ్ళకి తగిన బుద్ధి చెప్పండి. ఆల్రెడీ మీకు అందరికీ తెలిసింటుంది ఎంతమంది ఎన్ని విధాలుగా మోసపోయినారో కురుబ కులం పేరు చెప్పుకొని వచ్చి. ఇదే విధంగా నెక్స్ట్ పంచాయతీల్లో కానీ, ఎంపీటీసీలో కానీ, జెడ్పీటీసీలో కానీ ఈసారి చాలా మంది మన వాళ్ళు చాలా వెనకబడి ఉన్నారు. మండల అధ్యక్షుల్లో కానీ, ఈవెన్ మా మండలంలో జెడ్పీటీసీ అయినా ఉండేవాడు, ఎంపీపీ అయినా ఉండేవాడు మా కులం నుంచి. ఈసారి ఏమీ లేకపోవడం చాలా శోచనీయం. ఎవరైనా కానీ నా సోదరుడు ఎవరు నా కులస్తుడు అయ్యేవాడు దాన్ని కూడా దెబ్బతీసి ఆర్థికంగా, రాజకీయంగా మా మండలంలో తీసుకుంటే, నియోజకవర్గంలో తీసుకుంటే కురుబ కులాన్ని దెబ్బతీసినారని నేను చెప్పడానికి ఇష్టపడుతున్నా. అలాంటి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలి. అయినా